Hi guys, welcome back to the channel once again. Hope you're all doing good. Thank you for the lovely support and all the likes, comments that you're showing on the channel and the videos as well. ఎవరైనా కొత్తగా వచ్చుంటే please do like, share, subscribe to the channel. And my name is Dinesh and I do regular vlogs. And on Sundays, I give my opinions on the movies and web series I watch. And welcome to the segment Chai Pe Charcha or Coffee Pe Charcha. So ఈ వీక్ నేను 4 మూవీస్ చూసాను. One is F1, the second one is Lifeless, third one is Jerry Maguire, and the last one is ఈ నగరానికి ఏమైంది. All 4 movies are different in their own perspective and their own genres. So let's decode what's good, what's not good in the movies, and let's get into the video, guys. So guys, first movie వచ్చేసి F1. If you love speed, drama, behind the scenes, then this particular movie is for you. And F1 lovers ki telsu every second counts, and ee movie lo kuda every second counts. Ee movie lo unna action, entertainment, emotions anni top notch ga untayi. Okka second kuda ekkada meeku bore kottadu. ఈ మూవీ డైరెక్టర్ జోసెఫ్ కినోస్కి లాస్ట్ మూవీ వచ్చేసి టాప్ గన్ మ్యావరిక్. ఆ మూవీ చూస్తున్నంతసేపు మనమే జెట్ ఫ్లై ఎయిర్ చేస్తున్నాము అనిపిస్తుంది. అలానే సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా, ఎస్పెషలీ రేసింగ్ సీన్స్లో మనమే ఆ కార్ నడుపుతున్నాము. ఆ కాక్పిట్లో కూర్చొని మనం ఎలా ఫీల్ అవుతామో, డ్రైవర్ ఎలా ఫీల్ అవుతాడో మనకి అలానే ఫీలింగ్ వస్తుంది. అండ్ ద సౌండ్ సిస్టమ్ ఇన్ దిస్ మూవీ ఇస్ వెరీ గుడ్. ఎస్పెషలీ ద సౌండ్ మన హ్యాన్స్ జిమ్మర్స్ ఇచ్చారు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. హీఈస్ అ లెజెండ్. ఎస్పెషలీ రేసింగ్ సీన్స్ దగ్గర వచ్చే మ్యూజిక్, ఎమోషనల్ సీన్స్ దగ్గర వచ్చే మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇట్స్ అ పర్ఫెక్ట్లీ పైసా వసూల్ మూవీ. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ యువర్ బిగ్గెస్ట్ థియేటర్స్ నియర్ యూ అండ్ మంచి సౌండ్ సిస్టమ్లో చూడండి. విల్ డెఫినెట్లీ. సో సెకండ్ మూవీ వచ్చేసి ద లైఫ్లెస్. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ర్యాండమ్గా ఒక రోజు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూద్దాం అంటే ఇది బయట పాపప్ లాగా వచ్చింది. సో ఐ వాచ్ దట్. సో స్టోరీ ఇస్ వెరీ సింపుల్ గైస్. ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీలో మదర్ అండ్ ద కిడ్స్. మదర్ చనిపోతారు ఫర్ క్యాన్సర్ వల్ల. సో ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో దట్ విల్ పాస్ ఆన్ టు ద కిడ్స్ కదా. సో దాంట్లో మెయిన్ హీరోయిన్ ఎవరు ఉందో ఆమెకి ఏమీ రాదనమాట. సో నాకు ఎలా ఇట్లా ఎందుకు అవుతుంది అనగానే వాళ్ళ లాయర్ ఒక సీడీ ఇస్తారు. ఆ సీడీలో షీ హ్యాస్ టు కంప్లీట్ హర్ బకెట్ లిస్ట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ లైఫ్ లిస్ట్. సో వాళ్ళ మదర్ చనిపోయే ముందు కొన్ని వీడియోస్ చేస్తుంది, నువ్వు ఇది కంప్లీట్ చేస్తే ఇది వస్తుంది అది వస్తుంది అని. అండ్ ఆ జర్నీలో వాట్ షీ హ్యాస్ బీన్ లర్న్, వాట్ షీ మెంట్, వాట్ ఈస్ ట్రూ లవ్ అనేది మూవీ అక్కడక్కడ బాగుంటుంది, అక్కడక్కడ కొంచెం స్లో పేసింగ్గా ఉంటుంది, కానీ ఇట్స్ అ డెఫినెట్లీ గుడ్ వాచ్. అండ్ ఈ మూవీలో ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ నన్ను చాలా డీప్గా థింకింగ్కి, మూవీ అయిపోయాక ఐ వాజ్ వెరీ డీప్ థింక్ చేశాను దాని గురించి. ఆ 4 క్వశ్చన్స్ వచ్చేసి అంటే వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ 4 క్వశ్చన్స్ వచ్చేసి, ఫస్ట్ క్వశ్చన్, డూ యూ టెల్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హార్ట్? అంటే మనలో ఉన్నదంతా మన పార్ట్నర్కి చెప్పగలుగుతామా లేదా అనేది పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి, ఈజ్ హీ కైండ్, హీ ఆర్ షీ ఈస్ కైండ్ టు యూ. అండ్ థర్డ్ వన్, డస్ హీ ఆర్ షీ బ్రింగ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ వెన్ దే ఆర్ విత్ యూ. అండ్ ఫోర్త్ వన్ ఇస్, క్యాన్ యూ ఇమాజిన్ హీ ఆర్ షీ యాజ్ దేర్ ఫాదర్ ఆర్ మదర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్? సో నాకు ఈ 4 క్వశ్చన్స్ చాలా డీప్గా థింక్ చేశాను నేను, అండ్ ఐ గాట్ మై ఆన్సర్. సో మీకు కూడా ఈ మూవీ చూడండి, ఈ క్వశ్చన్స్ గురించి ఆలోచించండి, అండ్ ఏమనిపించిందో మీ కమెంట్స్లో మెన్షన్ చేయండి. థర్డ్ మూవీ వచ్చేసి జెర్రీ మెగ్వైర్, షో మీ ద మనీ. సో ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానో ఈ మూవీ అనిపించింది నాకు. ఈ మూవీలో చాలా డీప్ టాపిక్స్ ఉన్నాయి. రిలేషన్షిప్స్, అంబిషన్స్, అండ్ హౌ టు బి యువర్ సెల్ఫ్. సో బేసికలీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే టామ్ క్రూజ్. సో టామ్ క్రూజ్ ఈజ్ అ సేల్స్ ఏజెంట్ in a big industry, and he works in an office for all the sports players. So tanu oka roju he'll write his testimonial anamata, what he feels exactly about the job anedi adi rasi andariki panchutadu. Adi ayipayaka he'll get kicked out of the office, and then he starts his own agency. Aa agency lo he only has one client, that is Rod Tedwiller. అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటుంది. ఇట్స్ లైక్ దే ఆర్ ఫ్రెండ్స్, దే టాక్ ఎవ్రీథింగ్, అండ్
బ్యూటిఫుల్ కన్వర్జేషన్స్ మాట్లాడుకుంటారు. యూ విల్ బీ వెరీ లవ్డ్ ఇట్ టు సీ దట్. అండ్ హీ హ్యాస్ అ కమిట్మెంట్ ఇష్యూస్ ఆల్సో. తను ఐ లవ్ యూ చెప్పలేడు, హీ కెనాట్ బీ అలోన్, హీస్ అఫ్రేడ్ టు బీ అలోన్. అవన్నీ ఓవర్కమ్ చేసి విన్ అయ్యాడా లేదా అనేది మూవీ. ఈ పార్టీకి మీరు అందరూ చూసే ఉంటారు మూవీ, కానీ నేను ఎందుకు ఇంత లేట్గా చూసాను రిగ్రెట్ అవుతున్నాను. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్, సో యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ సోనీ లివ్. సో ద లాస్ట్ మూవీ ఫర్ ద డే ఈ నగరానికి ఏమైంది. ఏంటి వీడు ఈ నగరానికి ఏమైంది ఇప్పుడు చూస్తున్నాడు, ఇప్పుడు నాకు చూడలేదు అనుకుంటున్నారా? లేదు గైస్, ఇట్స్ మై గో టు ఫిలిం. నాకు ఎప్పుడైనా డల్ ఆర్ లోగా ఉన్నప్పుడే ఈ మూవీ చూస్తాను అనమాట. అండ్ ఈ మూవీతో చాలా కనెక్షన్స్ అండ్ చాలా బాండింగ్ ఉంది నాకు. ఎందుకంటే ఈ మూవీ నేను మా కజిన్స్తో చూసాను, ఇన్ ఆర్బిట్లో చూసాను ఇది. అండ్ చూసిన తర్వాత అరే ఏంటి ఇది మన కథలాగుంది, ఏంటి మన డైలీ లైఫ్లో ఇలానే కదా అయ్యేది అనిపించింది నాకు. అండ్ ఐ స్పెషల్లీ కనెక్ట్ విత్ ద climax of the movie where Vishwak Sen will be telling all the details. మన బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే పాష్ కాదు, ఫ్రెండ్స్తో తిరుగుతూ మనకు నచ్చింది చేస్తే దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్ అని. దట్ పర్టికులర్ పార్ట్ వెరీ స్ట్రక్ టు మై డీప్ హార్ట్. అండ్ 7 years అవుతుంది ఈ మూవీ వచ్చి, అండ్ నౌ దే హ్యావ్ అనౌన్స్డ్ ఎ సీక్వెల్ ఫర్ దిస్. ఇట్ ఈస్ ENE Repeat. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. ఎందుకంటే సేమ్ ENE 1 ఎంత మ్యాజిక్ చేస్తుందో మన అందరికి తెలుసు. సేమ్ అలాంటి మ్యాజికే మళ్ళీ రిపీట్ అవుతుంది, నో డౌట్ ఇన్ దాట్. అండ్ ఐఎమ్ షూర్లీ సో ఎక్సైటెడ్ ఫర్ ద హోల్ క్యాస్ట్ యాజ్ వెల్. అండ్ డైలాగ్స్, ఆ కామెడీ, ఎమోషన్స్, ఎస్పెషల్లీ ఎమోషన్స్ అంటే మనగానే చాలా ఎమోషన్స్ ఉంటాయి మూవీలో. ఫాదర్ ఎమోషన్స్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఎమోషన్స్, లవ్ బ్రేకప్ అప్పుడు ఫ్రెండ్స్ ఎలా మనకి సపోర్ట్ ఇస్తారు, అండ్ మదర్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ చాలా బాగుంటాయి మూవీలో, అన్నీ చాలా ఆస్పెక్ట్స్. తరుణ్ భాస్కర్ డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ రైటింగ్ ద స్క్రిప్ట్ అండ్ డైరెక్టింగ్ అండ్ కాస్టింగ్. ద క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి, మన ఫ్రెండ్స్ లాగే అనిపిస్తారు వాళ్ళు కూడా. నేను చూసినప్పుడల్లా ఐ ఫీల్ దట్ ఐ ఆమ్ ఎ పర్సన్, నేను అక్కడే అదే సెట్లో ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఈ మూవీ చూసినంతసేపు. సో దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ మూవీ is very special to me. So guys, these are the 4 movies that I watched this particular weekend. So Adrenaline Rush, Inspiration, Nostalgia and Pure Friendship. So ఈ 4 movies నుంచి 4 different perspectives. మీకు ఏ మూవీ నచ్చిందో ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే అయితే ప్లీజ్ డూ లైక్, హిట్, షేర్, కమెంట్ and subscribe to the channel and keep stay tuned for another video. Until then, bye bye, see you.